ఏంటి మరి దీని మీద ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? ఏయోటి వీక్షకులకు రవి గారికి, రామ్ గోపాల్ సార్ గారికి, కార్తిక్ గారికి మరియు నరసింహనాయుడు గారికి, దేశ ప్రజలందరికీ ఈ ఈవినింగ్ సాయంత్రం శుభాకాంక్షలు. ముఖ్యంగా మన భారతదేశంలో నియోజకవర్గాలు పునర్విభజన అనేది చాలా సంతోషించవలసిన విషయం. ఎప్పుడో జరగవలసిన విషయం లేటుగా జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాలు 2014లో ఏర్పడ్డప్పుడు అందులో బిల్లులే పెట్టారు నియోజకవర్గాలు పెంచుకోవచ్చని. కానీ ఆ రోజున్న బీజేపీ మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ నియోజకవర్గాలు పెంచలేదు. అంటే తెలంగాణలో 34 పెరిగేది ఉండే, 119 నుంచి 34 నియోజకవర్గాలు, అంటే పార్లమెంటుకు 2 నియోజకవర్గాలు పెంచుకోవచ్చు అని బిల్లునే ఉన్నది. కానీ అప్పుడున్న ప్రభుత్వం పెంచలేదు. ఇప్పటికైనా పెంచుతుండ్రు, దీన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఇంతకుముందు మనం చూసినాం దేశంలో జనాభా పెరుగుతుంది. జనాభా పెరుగుతున్నప్పుడు జనాభా పెరుగుదల నియంత్రించాలని ప్రభుత్వాలు ఒక బిడ్డ ముద్దు, 2వ బిడ్డ వద్దు అని ఎంతో దాన్ని ఖర్చు పెట్టి చాలా ప్రకటనలు చేశారు. దాన్ని పాటించింది సౌత్ రాష్ట్రాలే. మన సౌత్ రాష్ట్రాలు ఎకనామికల్గా ఎట్లా మనం ముందున్నామో అందరు పనిచేసి అదేవిధంగా ప్రభుత్వాలు చెప్పిన దాన్ని కూడా పాటించినాం. మనం పాటించి జనాభాను పెంచలేదు, నియంత్రించినాం. కానీ ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వాలు, ముఖ్యంగా మోడీ ప్రభుత్వం నియోజకవర్గాలను పెంచుతూ సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే కాన్సెప్ట్ వచ్చింది. కాబట్టి దాన్ని మాకు సరే వివరణ అనేది వాళ్ళు పెళ్లి పెట్టినప్పుడు తెలుస్తుంది. సరే ఇప్పుడు ఉన్నదాన్ని దేశంలో 543 ఉంటే 50% పెరిగి 816 అవుతున్నాయి. అందులో 273 పెరుగుతున్నాయి. 273లో మహిళలకు 270 పెరుగుతున్నాయి. అంటే ఇది ఒక శుభవర్ణయమే. ఎందుకంటే రాజ్యాంగంలో కూడా ఆ రోజు అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పారు, అవకాశాలనే అందరికి రావాలని చెప్పారు. చెప్పినట్టే మహిళలకు కూడా ఆస్తి హక్కు ఇచ్చిన దాంట్లో ఆ రోజు అంబేద్కర్ గారు రాజీనామా కూడా చేశారు బిల్లు ఒప్పుకోకుంటే. కాబట్టి అప్పుడు మహిళకు వివాహం చేసుకుంటే భర్త ఎన్ని కష్టాలు పెట్టినా కానీ విడిగాయితం అనేది లేదు. దాన్ని కూడా చట్టం చేసి అంబేద్కర్ గారు మహిళల కొరకు చాలా అవకాశాలు కల్పించారు. కానీ ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు మహిళలకు ఎలాంటి అవకాశాలు కలిగేలేదు. సరే మన సౌత్ రాష్ట్రాలకు వస్తే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కొంతమందికి మహిళలకు అవకాశాలు కల్పించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు కూడా 50% మహిళలకు అవకాశాలు కల్పించారు. 50 అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిహెచ్ఎంసీ, మనం 150 ఉంది కదా, అందులో కూడా మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. అట్లా అవకాశాలు కల్పించారు. అంటే రామారావు స్టార్ట్ చేసిన దాన్ని కేసీఆర్ గారు దాన్ని ఎక్కువ శాతాన్ని తీసుకుపోయారు. అంటే మహిళలకు ఒక ఏదైనా చేయాలనే చిత్తశుద్ధి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కానీ ఈరోజు దేశంలో ఒక అన్యాయం అయితే జరుగుతుంది. ఏంటంటే మహిళా బిల్లు పెట్టారు, బాగానే ఉన్నారు. కానీ బీసీలు దాదాపు సరే మన రాష్ట్రంలో 56% అని ఇంతకుముందు లెక్కలు చెప్తుంటే 46% తీసుకొచ్చిండ్రు. ఏది మన రేవంత్ రెడ్డి గారు ఏది బీసీ జనగణన చేసి 46% అన్నారు. సరే నువ్వు ముస్లింలను కాదు, ముస్లింస్ కలిపితే 56% అవుతుంది. కానీ అంత 56% ఉన్న బీసీలకు మాత్రం నియోజకవర్గాలు అది అనేది లేదు. సరే పెరుగుతాయి. నియోజకవర్గాలు పెరిగినప్పుడు జనరల్ సీట్లు ఉన్నప్పుడు మహిళలకు 50% వస్తాయి. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. సరే వాళ్ళకు కూడా 33% వస్తాయి. అంటే జనరల్ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ రాజ్యాంగంలో ఉన్న ఎస్సీ ఎస్టీలతో పాటు జనరల్ అనే పెరుగుతున్నాయి మహిళలకు. కానీ 56% ఉన్న బీసీలకు మాత్రం అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా దేశ ప్రధాని మోడీ గారు ఆలోచించి మీరు ఒక బీసీ బిడ్డ చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ఉన్నది. ఇప్పుడు రిజర్వేషన్ అనేది 50% మించకూడదు రూల్ ఉందని మీరు చెప్తారు. కానీ ఈడబ్ల్యూఎస్ 10% పెంచడం వల్ల 60 అయింది కదా, దాన్ని ఎవరైనా వ్యతిరేకించలేదు కదా. అదేవిధంగా మరి బీసీలకు రిజర్వేషన్ పెంచాలని మేము కోరుతున్నాం. అదే తమిళనాడులో వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టుకోరు. ఆ రోజు పెట్టుకొని 63% రిజర్వేషన్లు ఉన్నాయి. అదేవిధంగా మేము కూడా దేశంలో సరే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, సరే జరిగిపోయిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు
నియోజకవర్గాలు పెరుగుతున్నాయి, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా బీసీ బిల్లు కూడా పరిగణలోకి తీసుకొని బీసీలకు కూడా ఈ పార్లమెంట్లో ఈ బిల్లుతో ప్రకారమే బీసీలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేగాని బీసీల మీద చిత్తశుద్ధి లేకుండా కాంగ్రెస్ కూడా రాగానే మేము బీసీలకు బిల్లు పెడతా ఉన్నది, కట్టలేదు. అదే కేంద్రంలో ఆమోదించవలసిన బీఏ ప్రభుత్వం కూడా బీసీల గురించి ఊసేలేదు. నేను బీసీ అంటున్న ప్రధానమంత్రి నేను ఛాయ్ వాళ్ళని అన్నాడు, మంచిగానే ఉంది. కానీ బీసీలను ఈ లెక్కలలోకి తీసుకోకపోవడం అనేది చాలా ఇది అన్యాయము, దౌర్భాగ్యం. ప్రజాస్వామ్యం అనేది కూలి చేయబడుతుంది. స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయినా సరే నష్టం జరిగింది, పోయిన వాళ్ళు పోయిర్రు. కానీ ఇప్పటికైనా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే ఎవరి వాట వాళ్ళకి ఇస్తే తప్పే ఉంది. అలా ఇప్పుడు మొన్న ఎస్సీ ఏబిసీలు చేసిర్రు, ఆ న్యాయం జరిగింది. అదేవిధంగా మిగిలిన కూడా చేయాలి కదా. 56% ఉన్న బీసీలకు కనీసం 46 ఇస్తాన మీరు ఈ రోజు 27 దగ్గర ఉంది. మళ్ళీ 27లో కూడా బీసీసీ ఒకటి ఉంది, బీసీసీ 1% ఉంది. అది కూడా ఈ మధ్యలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఏమని క్రిస్టియన్స్ ను బీసీసీ వాళ్ళు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మారితే వాళ్ళకు ఏసీ హోదా ఉండదనేది చెప్పింది. చెప్పినప్పుడు అదేవిధంగా మరి చెప్పినప్పుడు మిగిలిన అన్న కులాలకు కూడా అవకాశాలు రావాలి కదా. ఇప్పుడు అసలు అనొద్దు మనం చెప్పొద్దులే కానీ భారతదేశంలో సరే ఓసీలు 10% ఉన్నా ముఖ్యంగా బ్రాహ్మిన్స్ ఉన్నది 2%. సరే మన తెలంగాణలో అయితే వాళ్ళు కూడా రేరు కనిపారు. అట్లాంటి 2% ఉన్నోళ్ళు అఫీషియల్ ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు జడ్జీలు కానీ పెద్ద పెద్ద వాటిలలో రిజర్వేషన్ లేవు. ఇప్పుడు చిన్న చిన్న జాబులలో రిజర్వేషన్లు చిన్న చిన్న పోస్టులు ఉన్నాయి కానీ అట్లా లేదు. 80% ఓన్లీ ఓసీలో ఉన్నారు. ఓసీలలో కూడా స్పెషల్గా బ్రాహ్మిన్సే ఉన్నారు. ఈరోజు పార్లమెంట్లో చేయవలసిన తీర్మానాలన్నీ సుప్రీంకోర్టు నుంచి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఏబిసీలు ఉన్నాయి, స్వాగతిస్తున్నాం, మా పార్టీ తీర్మానం చేసి పంపినాం. కానీ అది పార్లమెంట్లో చట్టం చేయాలి. నువ్వు చట్టం చేయకుండా సుప్రీంకోర్టు ఏబిసీలు చేసుకోవచ్చు అని చెప్పగానే నువ్వు ఇచ్చినావు. ఏదో ఒక రోజు ఏదో ఒక జడ్జి వచ్చినప్పుడు తప్పని కొట్టేస్తే అంటే మళ్ళీ గొడవ పెట్టండి అది ఆ పార్లమెంట్లో తీర్మానం చేయాలి కదా, చేయలేదు. అంటే మేము చెప్పేది ఏంటంటే ఈ ఎస్సీ హోదా కూడా క్యాన్సిల్ చేసింది కూడా నువ్వు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంటున్నావు. అది కూడా పార్లమెంట్లో చట్టం చేయవలసిన అవసరం ఉంది. అంటే మోడీ ఇంతకుముందు ఏ ఉద్యోగస్తులు కానీ కోర్టులు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ముఖ్యంగా మోడీ వచ్చినాక అది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ మోడీ ప్రభుత్వం చెప్పినట్టు పని చేయకుంటే వాళ్ళ పదవులు ఉంటలేవు. కాబట్టి భయపడుతున్నారు. దేశంలో అన్ని వ్యవస్థలలో మోడీ నేనున్నానని గుర్తు చేస్తూ వాళ్ళ పని వాళ్ళని ఏనిస్తలేడు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఇప్పుడు ఈ బిల్లు పెడుతున్నారు కదా నియోజకవర్గాల పునర్విభజనలో, అందులో బీసీ బిల్లు కంపల్సరీ పెట్టాలని మేము కోరుతున్నాం. ఈ బిల్లును మేము స్వాగతిస్తున్నాం. సరే 28,000 ఎలక్షన్లు వస్తాయి, 29 ఎలక్షన్లు వస్తాయా, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. మళ్ళీ ఆయన భారతదేశంలో కూడా బీసీలకు అలా రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్ అసెంబ్లీలో మేము కోరుతున్నాం. ఆ పార్టీ కూడా స్వాగతిస్తుంది. ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా మేము ఇచ్చినాం, మేము తీర్మానం కూడా చేసినాం. కాబట్టి మేము స్వాగతిస్తున్నాం. బీసీలో కూడా బిల్లు పెట్టాలని కోరుతున్నాం. సో మరి మహిళలకి 33% రిజర్వేషన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా పునర్విభజనలో దాదాపుగా 60 సీట్లు మహిళలకి వెళ్తున్నాయి. సో ఆ బిల్లుని అయితే మీరు స్వాగతిస్తున్నాం. ఓకే, అందరికీ అవకాశాలు రావాలి. అందరికి అవకాశం రావాలి. రైట్. శామ్యూల్ గారు మీరు చెప్పండి, మరి ఏంటి నిజంగా అంటే మరి ఈ డీలిమిటేషన్ ద్వారా నిజంగానే మరి ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి అంశం ఈరోజు కేంద్రం దీని మీద ఒక సానుకూల స్పందన చెప్పడం జరిగింది. సో మరి ఈ డీలిమిటేషన్ ద్వారా దాదాపుగా మన తెలంగాణలో 179 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అంటే చాలా చోట్ల జిహెచ్ఎంసీ పరిధిలోనే 3 చోట్ల మంచి గణనీయంగా పెరిగే అవకాశం కనపడతా ఉంది. మరి నిజంగానే ఇది వస్తే 60 సీట్లు పెరుగుతున్నాయి. కాబట్టి మహిళలకు 33% రిజర్వేషన్ వస్తే మహిళలకి 60 సీట్లు అటే వెళ్ళిపోతాయి. సో మరి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ